అందరికీ నమస్కారం. నేను మీ ప్రేరణ. బిగ్ బాస్ జర్నీ నేను వస్తాను ఇక్కడ ఉంటాను అని ఎప్పుడూ అనుకోలేదు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చే చాలా జస్ట్ 1.5 years అయింది. మా తెలుగు ఆడియన్స్ నుంచి చాలా లవ్ అండ్ సపోర్ట్ వచ్చింది. బిగ్ బాస్ కాన్సెప్ట్ అంటేనే చాలా చాలా ఇష్టం. ఇక్కడ మనలాగా ఉండొచ్చు, బట్ ఆ గేమ్స్ ఓవరాల్ దట్ ఎంటైర్ కాన్సెప్ట్ ఒక ఇంట్లో ఉండి వేరే ఏ ఫోన్ లేదు, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఎలా సర్వైవ్ అవ్వదాం అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వచ్చాను ఇక్కడ నాలాగా ఉండాలి అనుకున్నా, నాలాగా ఉంటున్నాను. కొన్ని ప్లేసెస్లో తప్పు చేశాను, ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ ఉండరు. నేను చేశాను, అవి నాకు చెప్పడం జరిగింది. నేను దాని నుంచి నేర్చుకున్నా అనుకుంటున్నా. అండ్ నాకు చాలా విషయాలు నా గురించే తెలిసాయి. కొన్ని మంచి విషయాలు, కొన్ని బ్యాడ్ విషయాలు. ఆ బ్యాడ్ విషయాలు నేను సెర్చ్ చేసుకుంటే నేను లైఫే నా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ టు బిగ్ బాస్. అండ్ ఇప్పుడు దాకా 13 వీక్స్ సర్వైవ్ అయ్యాను మా ఆడియన్స్ లవ్, సపోర్ట్ అండ్ ఓట్స్ వల్ల. ప్లీజ్ 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 చాలా దగ్గరలో ఉన్న ఫైనల్స్కి ఇలానే మీ సపోర్ట్, మీ లవ్, మీ ఓట్స్ నాకు కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక నామినేషన్ ఉంది, అది దాటేస్తే ఇంకా ఫైనల్స్ విన్నర్కి చాలా దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ మీ సపోర్ట్, మీ ఓట్స్ నాకు ఇస్తూ ఉండండి. ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. ఐ వాంట్ టు బి బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలి అని గట్టిగా ఆశ ఉంది. అది మీ సపోర్ట్ వల్లే అవుతుంది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నాకు ఓట్ చేయండి, నాకు మీ ప్రేమ ఇస్తూ ఉండండి. నేను నా బెస్ట్ ఇస్తూ ఉంటా మీకోసం. అండ్ దీని తర్వాత కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఇక్కడ ఉన్నట్టు ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఓట్ మీది, గెలుపు నాది. ప్లీజ్ మేక్ మీ ద విన్నర్. నేను జస్ట్ ఫన్గా నాలాగా జస్ట్ క్రేజీగా ఉంటాను. ఈ 2 weeks ఎంజాయ్ చేద్దాం. ఓట్ చేయండి ప్లీజ్.